నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న 2 గంటల 43 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మొత్తం, ఆయనే తీర్పు, ఆయనే కోర్టు, ఆయనే జడ్జు, ఆయనే అంతా 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అలా సాగేటప్పటికి ఇంకా ఊపు తగ్గకపోగా నిన్న కూర్చుని లడ్డు గురించి, పరకామణి కేసు గురించి, రైతుల గురించి, అరటి తోటల గురించి, ఆఖరికి అమాయకుల్ని జైల్లో ఎలా పెడుతున్నారనే విషయం పైన కూడా నిన్న పెద్ద డిస్కషన్ పెట్టేశారు. ఇదంతా కాకుండా లాస్ట్కి 3 రాజధాని అన్నప్పుడు నువ్వు చెప్పావు కదా బ్రో, ఇప్పుడు ఏంటి ఇక్కడ సింగిల్ రాజధాని అంటున్నారు, దానికి మ్యాండేట్ కూడా వచ్చేస్తుంది, మరి ఏంటి పరిస్థితి ఏంటి అంటే, లెట్స్ నాట్ డైవర్ట్ ద టాపిక్, ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పండి సార్. మనం ప్రిపేర్ అయిన పేపర్స్లో అవి లేవు, వాటి గురించి మాట్లాడాలంటే మళ్ళీ చాలా కష్టం. మొన్నే అంబటికి చాలా గట్టిగా ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్లో మనకి కర్మెంట్ అన్నదానికి. ఆ మాటలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా డైవర్షన్నే వెళ్ళాలి, అవుట్ ఆఫ్ సిలబస్ అనకుండా. ఇదంతా కాకుండా 4 times సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వయసులో ఇతని కంటే చాలా పెద్ద మనిషి, ఇంత పెట్టుకున్నా కూడా కూర్చుని ఏం మాట్లాడుతున్నారు బాస్ మీరు? జగన్ ఏం మాట్లాడుతున్నావు నిన్న? ఇంతకాలం అందరికీ జగన్ అంటే ఏంటి, జగన్ అంటావు అని అన్ని న్యూస్ పేపర్లు జగన్ అనే రాస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరు రాయరు. ఇట్స్ జగన్, దట్స్ ఇట్. ఇంకేమన్నా? ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి. ఓకే, హ్యాపీ, ఫైన్. సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారండి? కూర్చుని పవన్ కళ్యాణ్ని, సిబిఎన్ని, లోకేష్ని కూర్చుని జైల్లో పడేయాలి. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక స్పెషల్ లైన్ యాడ్ చేశాడండో, ఏంటంటే జైల్లో పడేసి తన్నాలంట. ఇంకా చెప్పు ఇంకేమైనా ఉంటాయి కదా. 164 స్థానాలు జనాలందరూ ఇచ్చి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే జైలు పడేస్తాన్నాలా? రైతులందరూ తిరగబడే పరిస్థితిలో ఉన్నారా? మరి నులక మంచం మీద కూర్చుని పక్కన నులక కుర్చీలేసి ఆయన కూర్చుని వరి రైతులతో మాట్లాడి వరి అనేది ఆపండి, ఈరోజు హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాము, నేనే అన్నం తింటలేదు, మనం వేరే క్రాపింగ్లోకి వెళ్ళాలి, అత్యాధునిక వేలో మనం అగ్రికల్చర్ ముందు తీసుకెళ్ళాలని చెప్పి డిస్కషన్ రైతులతో కాదా, పెయిడ్ ఆర్టిస్టులతోనా? ప్రతిరోజు ప్రతి వారం రైతులతో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు రైతులు కాదా? ఏ రైతులు చెప్పారు నీ తిరగబడమని? నీలో ఉన్న ఒక రైతు కండువా వేసుకొచ్చి బయటకు వచ్చినప్పుడు చెప్పిన రైతు గురించి మాట్లాడుతున్నావా జగన్ ఇప్పుడు? ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్. ఏ రైతు చెప్పారు? ఆయన ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదు కాబట్టి అర్జెంటుగా జైల్లో పడేసి తన్నాలి. మరి 16 నెలలు జైల్లో ఉండి ట్రయల్కి అటెండ్ అవ్వకుండా కేసు ఎంతకాలం లాగబట్టే కదా మీకు నోరు వస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటే సమాధానం ఏమైనా ఉందా అండి? చెప్పండి, ఏదో చెప్పాలి కదా మాకు కూడా. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి, లిక్కర్ కుంభకోణాలు జరిగినాయి అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తుంటే అంతిమ లబ్ధివాడు ఎవడని అందరూ ఎదురు చూసి చెప్పులు మాలేయడానికి రెడీగా ఉంటే మీరు కూర్చుని లిక్కర్ కేసు సాల్వ్ చేసేస్తారేంటండి అంత ఈజీగా? మీకు తెలియాలి లేదా అంతిమ లబ్ధివాడు ఎవడో? వద్దా? పరకామణి కేసు అయితే చాలా చిన్న కేసు, ఇదొక కేసు అంటారా అంట. పావల అనా పైసా హుండీలో డబ్బు కానీ అక్కడ దైవానికి ఇచ్చిన డబ్బులు ఎవరైతే ఉన్న డబ్బులు కొట్టేస్తే గజ దొంగల కింద చూస్తారు తెలుసా? అది ఏంటి $9 = 72,000? అసలు లెక్కలు ఏమన్నా వచ్చా మనకి? ఏంటిది అసలు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ప్రింట్అవుట్స్ అని పెట్టుకుంటారు, పెట్టుకున్నప్పుడు లెక్కలు కూడా రాయరా? ఒక్క టైం ఎర్రర్ అయితే తప్పు, ప్రతిసారి లెక్కలో డిఫరెన్స్ వస్తుంది సార్ మీకు. ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ మీరు, మళ్ళీ ఇంకా 2029కి వచ్చేది మేమే. రప్ప ఏంటి రప్ప? ఇదా రెపరెప? లెక్కలు కూడా రాని రెపరెపనా? అసలు డాలర్ రేట్ ఎంత పోనీ తెలుసా మనందరికీ? ఏ చెప్తే పోలా పరకమని చాలా చిన్న విషయం $9 కొట్టేశాడా? $9 కూర్చుని అక్కడ దోపుకుంటుంది $9 కనిపిస్తుందా? అలాంటి వ్యక్తి అంట తీసుకొచ్చి 14 కోట్లు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి డొనేషన్ ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఏంటిదంట. మొన్నటిదాకా మీకు శాల్వాలు ఏమన్నారు, ఇప్పుడు అర్థం చేయాలా మేము కూర్చుని శాల్వాలు సన్మానాలు సత్కారాలు చేసి 14 కోట్లు ఇచ్చాడు. ఓహో రవి నువ్వు చాలా గొప్పడివి, పరకమన్న దొంగతనం చేసినాడు దొంగ కాదు, తిరిగి ఇచ్చినాడు గొప్ప మనిషి నువ్వని చెప్పి సన్మానాలు సత్కారాలు వేయాలా? యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్? ఇలాంటివి చేస్తేనే బాగుంటాయి కదా. రవి కమ్ రవి, నువ్వు కొట్టేస్తావు $9 జగన్మోహన్ రెడ్డి గారి లెక్క 72,000, కానీ అసలు నువ్వు కొట్టేసింది మాత్రం చాలా $1,000, కానీ నువ్వు కట్టిన కోట్లు ఇంతెంత, నీకు స్థలాలు ఎంతెంత ఉన్నాయి, కానీ జగన్ చెప్పాడు కాబట్టి $9 నువ్వు కొట్టేసావు, 9కి బదులు 14 కోట్లు నువ్వు తీసుకొచ్చి ట్రస్ట్కి ఇచ్చావు కాబట్టి నీకు సన్మానం వేస్తావు. ఎక్కడుంది ఇదంతా? ఎక్కడుంది? మరి ఆ లెక్కన ఇదే ప్రశ్న మీకు ఇప్పుడు స్ట్రైట్గా నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు. సింహాచలం మాన్సాస్ ట్రస్ట్లో అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీ 50,000 కొట్టేస్తే అతని పైన కేసు పెట్టి బెయిల్ ఇచ్చినప్పుడు మీరేమన్నారు? అశోక్ గజపతిరాజు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలన్నారు, గుర్తుందా? 72,000 కంటే 50,000 చిన్నదేగా. అట్లెట్లా మర్చిపోయారు మీరు? అట్లెట్లా?
ఆ రోజు ఆ లెక్కెట్లా, ఈ రోజు ఈ లెక్కెట్లా? అసలు దేవుడు సొమ్ముకు విలువ తెలుసా? ప్రసాదం విలువ తెలియదు మనకి, వదిలేయండి. అది అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. దేవుడు సొమ్ముకు విలువ తెలుసా? భక్తులు ఇచ్చే డబ్బులకు విలువ తెలుసా? మనోభావాలకి విలువ తెలుసా? అసలు మనం స్త్రీలను ఎలా మర్యాద ఇచ్చాలో విలువ తెలుసా? ఏ విలువ గురించి మాట్లాడాలి ఈరోజు? నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను చెప్పండి బ్రో, మీరు అందరు చెప్పండి. నాకు ఒక చాప్టర్ మొదలు పెట్టమంటే మొదలు పెడతా తప్ప మొత్తం ఇప్పుడే మొదలు పెట్టాలంటే నా వల్ల ఎక్కడ వద్ది? నేను మనిషినేగా. ఇదంతా కాకుండా ఈ దొంగ రవి, ఎవరికైతే శాల్వాలు సత్కారాలు సన్మానాలు చేయాల్సి అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న రవి, పరకామణి కేసులో దొరికిన రవి, $9 72,000 అని చెప్పించుకున్న రవి, ఈ రోజు 14 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సెటిల్మెంట్ తర్వాత ఇచ్చిన డబ్బులో డోనర్ కింద, దొంగ డోనర్ కింద ఆవిష్కరించారు చూడండి ఈ ప్రభుత్వంలో. వారేవా! అప్పుడున్నప్పుడు బోర్డు మెంబర్ కరుణాకర్ రెడ్డి, చైర్మన్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అసలు మనం బేసికల్లీ ఒకటి ఆలోచించాల్సిన, తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్ కింద వచ్చేసాడు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ కింద వచ్చిన ఏమైంది? లోకాయుక్తలో రాజీ చేస్తారు. ఎవరు మీరు రాజీ చేయడానికి? ఎవరు మీరు అందరూ కూర్చొని రాజీలు చేయడానికి? ఫ్రాంక్గా అడుగుతున్నాను. అక్కడ ఇచ్చిన డోనర్స్ వాళ్ళందరూ డబ్బులు రాజీ చేయడానికి మీరందరూ ఎవరు? దొంగతనం చేస్తే కేసులు కట్టరా? ఎఫ్ఐఆర్ అయిన కేసులు తీసుకొచ్చి రాజీ చేపించేస్తారా? ఇది ఎజెండాలో పెట్టినప్పుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్, కరుణాకర్ రెడ్డి బోర్డు మెంబరా? దాని తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత రాజీ కూడా అయిపోద్దా? దీన్ని సిట్టు ఇప్పుడు వ్యవహరిస్తా ఉన్నప్పుడు అక్కడున్న సతీష్ చనిపోతాడా? ఆహా, ఈ రోజు అన్ని కోర్టు కాస్త పోయి $9 వచ్చిందా? ఇంకా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాం మేమందరం, పిచ్చోళ్ళం, మరి బ్లూ పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాం మేము. మాదిరిగా కూడా ఎస్టిమేట్ లేదు రాష్ట్రానికి. ఏంటి సార్ ఇది? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను చాలా జెన్యున్గా అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ నొక్కుతున్న డబ్బుల రవిని చూస్తేనే $9 కదా ఎక్కువ ఉన్నాయి. కళ్ళకి కనిపించే లెక్క కూడా మనకు అర్థం కదా పోనీ. అండ్ దీని ముందు సీసీటీవీలు పనిచేయలేదంటే ఈయన వచ్చి సీసీటీవీలు పెట్టించాడు. పరకామణికి సీసీటీవీలు పెట్టించిన ఘనత మీదే. దొంగల్నే రాజీ చేసి లోకాయుక్తలో పెట్టారు. ఇది కాకుండా చిన్న విషయం, దీన్ని పెద్ద విషయం చేస్తారని చెప్తారు, మీరు సీసీటీవీలు పెట్టించారా? అసలు అశోక్ గజపతి దులిపినప్పుడు సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎందుకు దొరపరండి అవి? ఇక్కడ చెప్పండి, ఎందుకు దొరపరు? ఏమంత పెద్ద సమాధానాలు ఉండవు. ఇదంతా కాకుండా 14 కోట్ల ఆస్తి దేవస్థానం రాస్తుంటే అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయరా? ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ ఉండదా? అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసే రకాలు కూడా ఉంటారు కదా చాలా మంది. పక్కనాడు నేను రాసే తప్ప అని చెప్పి రాస్తే అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయరా? బోర్డు తీసేసుకుంటారా? రాజీ అయిపోయిందా? ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు? ఒక ప్రోటోకాల్ రూల్ బుక్ ఏం ఉండదా? వెంకటేశ్వర స్వామి కదా అని చెప్పి మీకున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అందరికీ నిర్లక్ష్యం రుద్దామని చూస్తారా? మండి పడతారు. నేను ఎవరి పేరు అయితే చెప్పట్లేదు ఇక్కడ, గట్టిగా బుగ్గలు పగిలే రోజులు చాలా మందికి వస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడితే. దేవుడు వెంకటేశ్వర స్వామి భక్తులు ఇచ్చిన డబ్బులు వాటి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కడైనా కమెంట్స్ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయటం మంచిది. ఇది ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం. నౌ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డిస్ టాపిక్ అగైన్. ఇవన్నీ పరకామణి కేసు అంట, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన కేసు అంట. పేపర్లు చదవడం పూర్తిగా మానేసామా? పూర్తిగా అంటే అందరం కూర్చుని ఇప్పుడు ట్యాబుల్లో ఇలా రాసుకుని అర్రే రబ్బర్ ఎక్కడ అనుకునే బ్యాచ్ అనుకుంటున్నారా? అంటే ఏమనుకుంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు? హైకోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద సిఐడి టు ఫార్మ్ స్టేట్ గవర్నమెంట్ టీమ్. వాళ్ళ సహాయంతో సిట్ ఫామ్ చేయండి అని చెప్పి హైకోర్టులో ఒక జర్నలిస్ట్ కంప్లైంట్ ఇస్తే ఈ పరకామణి కేసు పైన అసలు కూసాలు కదలటం మొదలైనవి. దీని గురించి స్టేట్ గవర్నమెంట్ గ్రడ్జిగా ఎందుకు వెళ్తుంది? ఈ ఫ్యాక్ట్స్ కూడా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మీరు? అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయింది జనాలందరికీ. పరకామణి దొంగ అంటే 9 ఇది నమ్మేస్తారా? ఏంటిండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటిది చెప్పండి. అంటే నాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ప్రజల్ని? ఫైన్ ఆనేసుకున్నారు పోనీ, కానీ హైకోర్టు ఊరుకోదు కదా, కేసు గట్టిగా వెళ్తుంది. ఇదంతా కాకుండా లడ్డూ కేసులో మా సుబ్బారెడ్డిని ఎందుకు అలా అంటారు? ఇంట్లో గోవులకు పూజ చేసుకునే సుబ్బారెడ్డి, గురువులకు పెద్ద గురువు నాకు తెలియదండి, సబ్జెక్టు కరెక్షన్, అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్న సుబ్బారెడ్డి, ఇంత సాధు జీవి సుబ్బారెడ్డి, లడ్డూని లడ్డూగా తినే సుబ్బారెడ్డి, వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం హారతిచ్చే సుబ్బారెడ్డి ఇవ్వాలి కదా. అందుకే చెప్తున్నా, ఏం డౌట్ లేదు, దగ్గరుండి ఇప్పిస్తారు జనాలు. చిన్నప్ప అనే వ్యక్తి అసలు సుబ్బారెడ్డికి సంబంధం లేదంట. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఫ్యాక్ట్స్. మరి సుబ్బారెడ్డి ఆ రోజు నా కింద పని చేస్తున్న చిన్నప్పని ఇచ్చిన వాంగ్మూలం ఏంటి?
అది ఎవరిని కొట్టేట్టు? అసలు ఆ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నారా? రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయని మర్చిపోతున్నారా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? మరి చిన్నప్ప అకౌంట్కి 4,64,00,000 ఎందుకు వచ్చినాయి? ఆ చిన్నప్ప మరి బేసికలీ మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే బోలేబాబా వాళ్ళని ఎందుకు బెదిరించాడు? ఆ విపుల్ జైన్ ఇంకా పోమిల్ జైన్ వీళ్ళందరితో ఎందుకు మెడల్ చేశాడు? అప్పుడు ఇమీడియట్ గా విపుల్ జైన్, పోమిల్ జైన్, బోలేబాబా డైరీ వాళ్ళందరూ వచ్చి సుబ్బారెడ్డి ఎందుకు కలిశారు? 250 కోట్ల స్కామ్ ఎందుకు జరిగింది? అసలు ఇదంతా పక్కన పెట్టి స్ట్రైట్ గా క్వశ్చన్ అడగట్లేదు. అక్కడికి వచ్చింది అసలు జర్నలిస్ట్ ఉన్నారా ముందు? ఐ రియలీ డౌట్. నన్ను పిలవండి నెక్స్ట్ టైం మీ ప్రెస్ మీట్ ఉంటే, నన్ను పిలవండి. అసలు అక్కడ జర్నలిస్ట్ అడగరా మీరు? అడగరా? నోరు మూసి కూర్చుంటారా? చదువుతా వెళ్ళిపోతా ఏదైనా హిస్టరీ క్లాసా, లేకపోతే ఇంజనీరింగ్ డ్రాయింగ్, స్ట్రక్చరల్ డ్రాయింగ్ హావలింతలు ఇచ్చుకుని అక్కడ రికార్డెడ్ దాన్ని ప్రింట్ కొట్టుకుందాం అనుకోవడానికి అడగరా? 2020 నుంచి 2023 దాకా మిల్క్ అన్న ప్రొడక్టే లేదు టెండర్లో. అసలు ఎందుకు మిస్ అయిందని ఎందుకు అడగరు? నోరు లేవైనా జర్నలిస్ట్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వన్ సైడెడ్గా అయినా వెళ్ళిపోతారా? ప్రశ్నలు అడిగితేనే కదా ఆయన ప్రిపేర్డ్ అయిన వచ్చిన టాపిక్లో మాట్లాడతారు. 3 రాజధానులు అంటే డైవర్షన్ అన్నారు, అవుట్ ఆఫ్ సిలబస్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ దీన్ని అడగడానికి ప్రాబ్లం ఏంటి? అడగరా? అసలు ఇంకొకటి సీఎంఓనే తీసుకెళ్ళి చిన్నప్ప అసలు ఇతను మనిషి కానే కాదు. వేమిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాక ప్రశాంతి రెడ్డి గారి కింద ఉన్నాడు చిన్నప్ప. కానీ కల్తీలడ్డప్పుడు ఎక్కడున్నాడు? వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి దగ్గర సీఎంఓ ఆఫీస్ తీసుకెళ్లి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ కింద పెట్టి ఓఎస్డీ ఇచ్చి జీతాలు ఇచ్చి బుగ్గకార్లు కూడా ప్రొవైడ్ చేసి ప్రోటోకాల్ ఇచ్చేసి నాన్న నువ్వు మొత్తం రాష్ట్రాన్ని తిరుపతి నుంచి ఢిల్లీ దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ప్రోటోకాల్ ఇస్తుందని చిన్నప్ప పనికి రంకేసా. చిన్నప్పనా మర్చిపోయారా? ఆ 4,63,00,000 ఎవరి అకౌంట్కి వెళ్ళి మహామేత లాస్ట్ కూడా అక్కడ ఉంది. ఆడికి కూడా దండేస్తేనే మీకు అర్థం అవుతుంది ఎవరా అంతిమ లబ్ధాడని. మీ ప్రభుత్వంలో మీకు తెలియకుండా ఇన్ని అన్యాయాలు జరిగినాయి అంటే మీకు ఖచ్చితంగా ఈ కనువిప్పు చేయటం రాష్ట్ర ప్రజల బాధ్యత. మేము ఒప్పుకోం మీరు చెప్పిన మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒప్పుకోం. ఈరోజు వి వెరీ సారీ. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే హైకోర్టు గోపీనాథ్ గారిని, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని వీళ్ళందరినీ కుడికిరించి సిట్ ఫామ్ చేసి కల్తీ నెయ్యిలో నిగ్గు తేల్చండి అని చెప్పి హైకోర్టు సిఐడికి ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ, దీంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎలక్షన్లో ఎలా హింసించారా? రియలీ నాకు తెలియదండి. అప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎనీవేస్ మాట్లాడే భాష ఎలా ఉంటుంది తెలుసా? వాడు వీడు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులని, దాని తర్వాత ఐపీఎస్ అధికారులు అందరూ పట్టుకుని వాడు వీడు ఎవడు. ఇంకా భువనేశ్వర్ పక్కన ఫోటో. అంటే ఇప్పుడు నాకు నిజంగా ఈ టాపిక్ మీద కొంచెం గట్టిగా వెళ్ళాలనుంది. భువనేశ్వర్ పక్కన ఫోటో అనే వర్డ్ అన్నారు సింగులర్గా మీరు. అయితే రేపు కూడా మేము భారతీరెడ్డి పక్కన ఫోటో అని చెప్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారి వైఫ్లందరినీ పెళ్ళాలన్నారు, జగన్మోహన్ రెడ్డి పెళ్ళామంటే బాగుంటుందా? టెక్నికల్ ఇది కరెక్టే, సంస్కారం అనేది ఉంటుంది కదా. ఏంటి భువనేశ్వర్ ఏంటి? భువనేశ్వర్ ఏంటి? భారతిరెడ్డి గారి పేరు చూసినప్పుడు గారు పెడుతున్నావే. ఎలా అంటాడైనా పెడుతున్నాడే? ఎలా అంటాడైనా? ఏంటి భువనేశ్వర్ ఏంటి? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ వాడు వీడు ఏంటి? అసలు ఇతని పైన యాక్షన్ తీసుకోరా? కామన్ మ్యాన్ ఇలాగంటే మమ్మల్ని వచ్చి కట్ట కొట్టి నారదీస్తారు మమ్మల్ని. వీళ్ళు ఏమనరా? ప్రజా సేవకులు అనరు, ప్రజల్ని మాత్రం హింసిస్తారా ఇలాంటి మాట్లాడితే? గవర్నమెంట్నే సీరియస్గా క్వశ్చన్ చేస్తాను నిన్ను. మమ్మల్ని అయితే కొడతారు కదండి ఇలాంటి మాట్లాడితే, బొక్కలు ఎరగదట్టు చదువుతారు మమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనరా? అంటారు కదా. అనాగరికమైన భాష మాట్లాడితే మాకు చూపించే చుక్కలు మాకు చూపిస్తారు కదా, మొహానికి డస్ట్బిన్ కవర్ పడేస్తారు కదా, మాకు ఏరా వేపిస్తారు కదా, కూర్చోబెడతారు కదా. ఈయన మాత్రం కూర్చుని వాడు వీడు ఎవడు అంటే? సార్ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలను ఇన్సల్ట్ చేయడం మీకు చాలా అలవాటు అయిపోయింది. సింగులర్గా మాట్లాడితే గ్రేట్ అనుకుంటున్నారు, అస్సలు గ్రేట్ కాదు, చాలా పల్సన్ అయిపోతుంది టాపిక్ని. ఫ్రాంక్గా చెప్తున్నా. కల్చర్ అనేది ఉంటుంది, ఎథిక్స్ అనేది ఉంటుంది. భారతిరెడ్డి గారు అంటారు, మిసెస్ భారతిరెడ్డి అంటారు, శ్రీమతి భారతిరెడ్డి గారు అంటారు. నేను వింటాం ఇప్పుడు దాకా. భువనేశ్వర్ ఏంటి? పవన్ కళ్యాణ్ వైఫ్ అప్పుడు కూడా పెళ్ళాలి. నమస్కారం. ఇది నేర్చుకుని కొంపదీసి యువత ముందుకెళ్తే మాత్రం హోష్ ఫటాక్ ఫ్యూచర్ అనేది. ఇదంతా కాకుండా నేను ఈ లిస్టులో ఎక్స్పర్ట్ నేనంటే, కానీ మర్చిపోతే మళ్ళీ నా బాధ ఉంటుంది కదా. అమాయకులు అనే వాళ్ళని హింసించారు. ఎవరు అమాయకులు? ఎవరు ఆ పరిశుద్ధాత్మలు అని చెప్పి నేను వెతుకున్నా. వాళ్ళ నేను వాంసీని జైల్లో పెట్టినప్పుడు హింసించారు అమాయకుడు. ఆహా, ఇంకా ఏంటది? ఇదంతా కాకుండా ఆయనకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఓఎస్డీగా ఉన్నప్పుడు మనకి ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, రాజ్ కసి రెడ్డి, ఇంకా ఇలా బ్యాచ్ ఉంది కదండి. లిక్కర్ కుంభకోణం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి
దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి క్లోజే కదా. కొంతమంది అయితే రిలేటివ్స్ కూడా ఉన్నారు దీంట్లో. బాలాజీ గోవిందప్ప అయితే శాశ్వత డైరెక్టర్ ఇన్ భారతీ సిమెంట్స్. మరి ఇదేంటి, ఇక్కడ కేవలం భువనేశ్వర్ గారితో ట్రస్ట్లో మెంబర్ ఉన్నారు అంతే. ఒక సేవా సంస్థలో ట్రస్ట్ మెంబర్, అక్కడ బిజినెస్ వ్యాపారంలో మెంబర్, శాశ్వత మెంబర్ బాలాజీ గోవిందప్ప. మనీ రూట్ అవుట్ కేసులో దొరికాడు, లిక్కర్ కుంభకోణంలో. వీళ్ళందరూ అమాయకులు, శుద్ధపూసలు. అర్జెంటుగా వీళ్ళందరినీ వదిలేయాలి. ఆ కల్తీ లడ్డు కేసుని వదిలేయాలి, అసలు పట్టించుకోకూడదు. స్టేట్ గవర్నమెంట్ పెంట చేస్తుంది అసలు కూర్చుని. అసలు స్టేట్లో ఈయన చెప్పిన సినాప్సిస్ ఏంటంటే, చెప్పిన వాంగ్మూలాలు ఏవి జరగట్లేదు కాబట్టి అర్జెంటుగా జైల్లో వేసేయాలి, చంద్రబాబు నాయుడు మాత్రం జైల్లో వేసి కొట్టాలి. సరేనండి, ఇక్కడ ఉంది కదా పోస్టర్, ఇదే నాది కూడా. నమస్తే. ఇన్నవాళ్ళు మీకన్నా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కొంచెం టాలీ చేసుకోండి, ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఇంకా అరటి రైతుల గురించి నేను వేరే ఎపిసోడ్ చేస్తున్నాను, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడిన దానిపైన. అది సీక్వెల్ 2 కింద పెట్టుకుందాం. లెంత్ ఎక్కువ అయిపోతే నాకు ఆయాసం వస్తుంది, వినే మీకు కూడా అవుతుంది. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.